నమస్తే. పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1లో మెయిన్స్ నందు ఒక ముఖ్యమైన టాపిక్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒక ముఖ్యమైన టాపిక్. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఇందులో 50కి 50 మార్కులు ఎలా సాధించాలి, దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో టాపిక్ నేమ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అయినప్పటికీ ఇందులో మనకు ప్రశ్నలు 3 కేటగిరీస్ నుంచి వస్తున్నాయి. ఫస్ట్ కేటగిరీ ఆర్థమెటిక్, నెక్స్ట్ రీజనింగ్, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ముందుగా మనం ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి తెలుసుకుంటున్నాం. డేటా ఇంటర్ప్రిటేషన్లో సమాచారాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలని చెప్పేది డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో ట్యాబులేషన్ అండ్ బార్ డయాగ్రామ్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు XY చార్ట్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. XY చార్ట్ అంటే ఏంటి? ఒక గ్రాఫ్ పేపర్ మీద ఇది X యాక్సిస్ మీకు తెలుసు, ఇది Y యాక్సిస్, X యాక్సిస్ అండ్ Y యాక్సిస్. గ్రాఫ్ పేపర్ మీద వాల్యూస్ని కనెక్ట్ చేస్తే, ఒక లైన్ ద్వారా కనెక్ట్ చేసి చూపించేది XY చార్ట్స్ అంటాం. అంటే ఎప్పుడైనా కూడా మనకు విలువలని ఇలా గ్రాఫ్ పేపర్లో చూపిస్తే తక్కువ సమయంలో ఎవరైనా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల రిపోర్ట్స్ చదివేవారు వారి యొక్క విలువైన సమయాన్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి చాలా అవసరం. గ్రూప్ 1 అనేది ఒక అత్యున్నతమైన పోస్ట్ కాబట్టి ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకి ఇది అవసరం ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామినేషన్లో చాలా వరకు ప్రశ్నలు పూర్తిగా డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ ప్రశ్నని మనం ఎలా చేయాలి, ఎగ్జామ్లో క్వశ్చన్లు ఏ విధంగా వస్తున్నాయి వాటిని చూద్దాం. ఎగ్జామ్లో క్వశ్చన్లు ఏ విధంగా వస్తున్నాయో వాటిని మనం పరిశీలిద్దాం. జనరల్గా మనకు XY చార్ట్ ఒక డయాగ్రామ్ ఇచ్చి దాని కింద మీకు 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున 5 2ల 10 మార్కులు ఉంటాయి. కాబట్టి వాటిని ఎలా చేయాలి? ఆన్సర్కి కేవలం ఆన్సర్ రాస్తే సరిపోదు, ఆన్సర్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండాలి. కొంతమంది మ్యాథ్స్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వారు ఎక్స్ప్లెనేషన్ రాయకుండా డైరెక్ట్ ఆన్సర్ రాసే అవకాశం ఉంటుంది. అలా ఆన్సర్ రాస్తే 2 మార్క్స్కి మీకు ఓన్లీ 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ రాస్తూ ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. ఏ ఒక్క మార్కు కూడా మీరు కోల్పోకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతులు మీరు ఫాలో అవుతే చాలు, ఖచ్చితంగా ఇందులో పూర్తి స్థాయి మార్కు సంపాదించే అవకాశం ఉంది. సో గతంలో ఎగ్జామ్లో క్వశ్చన్లు ఏ విధంగా వచ్చాయి, ముందు ఎలా రాబోతున్నాయి వాటి గురించి మనం ఒకసారి చూద్దాం. సో ఒక క్వశ్చన్ రాయండి, ఇందులో ఒక క్వశ్చన్ రాయండి. XY చార్ట్లో ఒక ప్రశ్న చూద్దాం. ఇప్పుడు ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్. జనరల్గా ఒక కారు తయారీ కంపెనీకి వారు కొంత రా మెటీరియల్ యూజ్ చేస్తూ ఉంటారు. సో 2016, 17, 18, 19, 20, 21. 2016 నుండి 2021 వరకు ఈ 6 సంవత్సరాల కాలంలో ఒక కారు తయారీ కంపెనీ కొంత రా మెటీరియల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏంటి ఆ రా మెటీరియల్ అంటే, కారు తయారు చేయాలంటే ముఖ్యంగా రా మెటీరియల్ మనకు మెటల్ అనేది అవసరము. అదేవిధంగా ఆ స్థాయిలో ఫైబర్ కూడా అవసరం ఉంటుంది. సో కారు తయారీ కంపెనీకి ఉపయోగించిన ముడి సరుకు టన్నులలో 5, 10, 15, 20, 25, 30, 35 ఇవన్నీ కూడా టన్నులలో ఉంది. కాబట్టి సో ఇప్పుడు రాద్దాం. 10, 15, 25, 20, 30. 10, 15, 25, 20, 30. నెక్స్ట్ వన్ మరొకటి తీసుకోండి. 20, 25, మరలా 25, 30, 25,
35. ఈ వాల్యూస్ అన్నీ కూడా టన్స్ అంటే టన్నులలో. సో ఇక్కడ రాయండి, ఇలా స్క్వేర్ బాక్స్ ఉన్న ఐటమ్ మెటల్, డాటెడ్ ఉన్నది ఫైబర్. దీని కింద ఒక చిన్న టైటిల్ రాయాలి మీరు. 2016 నుండి 2021 వరకు, 2016 నుండి 2021 వరకు ఒక కార్ల తయారీ కంపెనీ ఉపయోగించిన ముడి సరుకు టన్నులలో, సో ఆ కారు తయారు చేయడానికి వారు ఉపయోగించింది మెటల్ అండ్ ఫైబర్ యూజ్ చేశారు. కారు తయారీకి కేవలం మెటల్ ఫైబర్ మాత్రమే కాదు, ఇతర మెటీరియల్ కూడా మనం, ఇతర ఐటమ్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఏంటి అదర్ ఐటమ్ అంటే ఏంటి? అదర్ మెటీరియల్ ఏంటి అంటే రెగ్జిన్ కావచ్చు, టైర్స్ కావచ్చు, గ్లాస్ ఐటమ్స్, ఇవన్నీ కూడా అదర్ మెటీరియల్ ఉంటుంది. సో ఇక్కడ అదర్ మెటీరియల్ గురించి కాకుండా మేజర్గా ఎక్కువగా ఉపయోగించే ఫైబర్ అండ్ మెటల్ గురించి మనకు ఇవ్వడం జరిగింది. ఈ XY చార్టును పరిశీలించి దీని మీద వచ్చే ప్రశ్న మీకు ఆన్సర్ కనుక్కోవాలి. 5 ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఇచ్చిన కాల వ్యవధిలో ఏ ఐటమ్ యొక్క వినియోగము ఎక్కువ శాతం పెరిగింది? ఏ ఐటమ్ యొక్క వినియోగము ఏ సంవత్సరంలో అధిక శాతం పెరిగింది? సో ఇది గివెన్ టైం పీరియడ్, విచ్ ఐటమ్ అండ్ విచ్ ఇయర్ ద కన్జంప్షన్ వాజ్ ఇంక్రీజ్డ్ మ్యాక్సిమం పర్సంటేజ్. సో ఇచ్చిన కాల వ్యవధిలో ఏ ఐటమ్ మరియు ఏ సంవత్సరంలో దాని యొక్క వినియోగము అధిక శాతం పెరిగింది అన్నారు. అధిక శాతం పెరిగింది అన్నప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి అంటే, డయాగ్రామ్ చూడగానే మీరు ఇమీడియట్గా ఆన్సర్ చెప్పవచ్చు. డయాగ్రామ్ చూసిన తర్వాత ఎలాంటి క్యాలిక్యులేషన్ యూజ్ చేయకుండా మీరు ఇమీడియట్గా ఆన్సర్ చేయవచ్చు. ఎలానో ఒకసారి డయాగ్రామ్ చూడండి. మనకు ఇందులో 2 ఐటమ్స్ ఉన్నాయి, ఒకటి మెటల్ మరియు ఒకటి ఫైబర్ ఉంది. ముందు మనం ఫైబర్ చూద్దాం. ఫైబర్ ఏ వినియోగము ఏ సంవత్సరంలో ఎక్కువగా పెరిగింది అంటే 10 నుండి 10 0%, మార్పు లేదు కాబట్టి 0%. నెక్స్ట్ 10 నుండి 15, 10 నుండి 15 అంటే పెరిగింది ఎంత? 5 టన్నులు పెరిగింది. 5 అనేది 10లో సగం కాబట్టి సగము అంటే 50% అని చెప్పవచ్చు. అంటే ఫైబర్ అనేది 2018లో 50% పెరిగింది. 18 నుండి 19కి ఎంత పెరిగింది చూడండి. 2018లో 15 టన్నులు, 2019లో 25 టన్నులు. ఎంత పెరిగింది? 10 టన్నులు పెరిగింది. 10 అనేది 15లో సగం కన్నా ఎక్కువ. సగం కన్నా ఎక్కువ అంటే మోర్ దెన్ 50% పెరిగింది. సో ఫైబర్ 2018లో 15%, 2018లో 50% పెరిగింది. 2019లో 50 కన్నా ఎక్కువ శాతం పెరిగింది. 2020లో తగ్గింది కాబట్టి ఆ విషయం పక్కన పెట్టండి. 2021లో ఎంత శాతం పెరిగింది? 20 నుండి 30 అంటే 10 టన్నులు పెరిగింది. 10 అనేది 20లో కరెక్ట్ సగం కాబట్టి సగము అంటే 50%. సో ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి. ఫైబర్ చూసినట్లయితే 2017లో 0% పెరిగింది, 2018లో 50% పెరిగింది, 2019లో ఎంత అనేది విషయం తర్వాత ఆలోచిద్దాం, కానీ 50 కన్నా ఎక్కువ పెరిగింది. 2021లో కూడా 50% పెరిగింది. సో ఇందులో గరిష్టంగా ఎప్పుడు ఫైబర్, కేవలం మనం ఫైబర్ మాత్రమే చూసినట్లయితే ఫైబర్ 2018 నుండి 2019కి 50 కన్నా ఎక్కువ శాతం పెరిగింది. అదేవిధంగా మెటల్ చూస్తే 20 నుండి 25 అంటే 5 టన్నులు. 5 అనేది 20లో సగం కన్నా చాలా తక్కువ. నెక్స్ట్ 25 నుండి 25 0, 25 నుండి 30 టన్నులు అంటే కేవలం 5 టన్నులు మాత్రమే. 5 అనేది 25లో సగం కన్నా చాలా తక్కువ అంటే లెస్ దెన్ 50%. 30 నుండి 25 తగ్గింది కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. 25 నుండి 35 అంటే 10 టన్నులు పెరిగింది. 10 అనేది 25లో సగం కన్నా తక్కువ అంటే లెస్ దెన్ 50%. సో చూసారా, ఇప్పుడు ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండా, ఏ మాత్రం క్యాలిక్యులేషన్ చేయకుండా జనరల్గా లాజికల్ థింకింగ్ ద్వారా ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేశాము. ఏంటి ఆన్సరు? ఇచ్చిన కాల వ్యవధిలో ఏ సంవత్సరంలో ఏ ఐటమ్ యొక్క వినియోగం ఎక్కువ శాతం పెరిగింది అంటే 2018 నుండి 2019కి ఫైబర్ పెరిగింది అని మనం చెప్పవచ్చు. ఈ కాన్సెప్ట్ అనేది కేవలం మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పనికి వస్తుంది. మరి మెయిన్స్లో కూడా డైరెక్ట్ మీరు ఫైబర్ 2019 అని రాశారనుకోండి, వారు హాఫ్ మార్క్ వేసే అవకాశం ఉంటుంది. 2 మార్కులకి హాఫ్ మార్కు లేదా 1 మార్క్ వేసే అవకాశం ఉంటుంది. మీరు పూర్తి స్థాయిలో మార్కులు సంపాదించాలి అంటే
ముందుగా ఫైబర్, తర్వాత మెటల్, మొత్తం మీరు పర్సంటేజ్ కనుక్కోండి. ఏ ఏ సంవత్సరంలో పెరిగిందో పర్సంటేజ్ మొత్తం కనుక్కోండి. ముందుగా నేను ఫైబర్ చూస్తున్నాను. ఫైబర్ అనేది 2016 నుండి 2017 మార్పు లేదు కాబట్టి 0% పెరిగింది. 2017 నుండి 2018 ఎంత పెరిగింది? 10 టన్నుల నుండి 15 టన్నులు అంటే పెరిగిన విలువ ఎంత? 5 టన్నులు. బేస్ వాల్యూ ఎంత? 10 ఇంటూ 100. 0 క్యాన్సిల్ అవుతే 5 10ల 50% పెరిగింది. 2018లో 5%. ఫైబర్ మాత్రమే చూస్తున్నాం మనం ఇప్పుడు. 2019లో ఎంత పెరిగింది? 18 నుండి 19 అంటే 15 టన్నుల నుండి 25 టన్నులు. పెరిగిన విలువ ఎంత? 10 టన్నులు బై బేస్ వాల్యూ 15 ఇంటూ 100. 5 2ల 10, 5 3ల 15. 100/3 అంటే ఎంత? 33.33. గుర్తుంచుకోండి, 100/3 అనేది చాలా సందర్భాల్లో రిపీట్ అవుతూ ఉంటుంది. 100/3 = 33.33. ఇక్కడ 100/3 చేసాము, 33.33 వచ్చింది. దానిని మీరు ఈ 2 చేత గుణించినట్లయితే 66.66% వస్తుంది. సో ఫైబర్ అనేది 2019లో 66.66% పెరిగింది. 2020 అవసరం లేదు, ఎందుకు? తగ్గింది కాబట్టి. 2021లో ఎంత శాతం పెరిగింది? 20 టన్నుల నుండి 30 టన్నులు అంటే పెరిగిన విలువ 10 టన్నులు బై బేస్ వాల్యూ 20 ఇంటూ 100. 21ల 20, 25ల 100, 10 ఇంటూ 5 50% పెరిగింది. సో ఈ 3 అంశాలు కేవలం ఫైబర్ విషయంలో మనం చూసినట్లయితే అధికంగా పెరిగింది, 66.66%. ఇప్పుడు ఫైబర్ చూసాము. నెక్స్ట్ మనం మెటల్ చూద్దాం. మెటల్ 2017లో ఎంత పెరిగింది? 2017లో ఎంత పెరిగింది? 2016లో 20 టన్నులు, 2017లో 25 అంటే పెరిగిన విలువ 5 టన్నులు. 5 బై బేస్ వాల్యూ 20 ఇంటూ 100. సో 21 20, 25ల 100, 5 ఇంటూ 5 25% ఇంక్రీజ్ అయ్యింది. సో మెటల్ 2017లో 25%. 2018 0 ఉంది కాబట్టి దాన్ని వదిలేయండి. 2019లో ఎంత పెరిగింది? 2017 నుండి 2018కి 25 టన్నులు, 25 టన్నులు అంటే మార్పు లేదు. అంటే 0 టన్స్ కాబట్టి మార్పు లేదు, దాన్ని వదిలేద్దాం. 2018 నుండి 2019 5 టన్నులు పెరిగింది. 5 బై బేస్ వాల్యూ 25 ఇంటూ 100. 25 1 25, 25 4 100. సో 5 ఇంటూ 4 ఎంత? 20% పెరిగింది, 20%. దెన్ 2019 నుండి 2020 తగ్గింది కాబట్టి దాన్ని వదిలేయండి. 2020 నుండి 21. 2021లో 25 టన్స్ నుంచి 35 టన్స్ పెరిగిన విలువ ఎంత? 10 టన్నులు పెరిగింది. బేస్ వాల్యూ ఎంత? 25 ఇంటూ 100. 25 1ల 25, 25 4ల 100. సో 10 ఇంటూ 4 ఎంత? 40%. సో ఇప్పుడు ఈ విలువలన్నీ పరిశీలించినట్లయితే ఇందులో గరిష్టంగా ఏ విలువ ఉంది? 50%, 66.66, 50, 25, 20, 40. సో ఓవరాల్గా మనం పరిశీలించినట్లయితే 66.66 అనేది గరిష్టంగా ఉంది. 66.66 గరిష్టంగా ఉంది కాబట్టి ఇచ్చిన కాల వ్యవధిలో ఫైబర్ అనేది 2019లో ఫైబర్ వినియోగము ఎక్కువ శాతం పెరిగింది. ఫైబర్ వినియోగము ఎక్కువ శాతం పెరిగింది. ఆ విధంగా చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఇచ్చిన కాల వ్యవధిలో ఫైబర్ మెటల్ల గరిష్ట వినియోగము మరియు కనిష్ట వినియోగంల నిష్పత్తి ఎంత? గరిష్ట వినియోగము మరియు కనిష్ట వినియోగంల నిష్పత్తి ఎంత? ఇచ్చిన కాల వ్యవధిలో గరిష్ట వినియోగము మరియు కనిష్ట వినియోగంల నిష్పత్తి ఎంత? సో ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరం కూడా ఫైబర్ని మనం ఎంత యూజ్ చేసాము, మెటల్ని ఎంత యూజ్ చేసాము, రెండు కలిపి ఎంత యూజ్ చేయడం జరిగింది చూద్దాం. 2016లో మెటల్ 20 టన్నులు, ఫైబర్ 10 టన్నులు అంటే 20 + 10 ఎంత? 30 టన్నులు. 2017లో 25 + 10 35 టన్నులు. 2018లో 25 + 15 40 టన్నులు. రెండు కలిపి 40 టన్నులు యూజ్ చేశారు. 2019లో 30 + 25 55 టన్నులు యూజ్ చేశారు. 2020లో 25 + 20 45 టన్నులు యూజ్ చేశారు.
2021లో 35 + 30 65 టన్నులు యూజ్ చేశారు. ఇచ్చిన కాల వ్యవధిలో ఏదేని ఒక సంవత్సరంలో గరిష్ట మెటల్ ఫైబర్ వినియోగాల మొత్తము మరియు కనిష్ట ఫైబర్ అండ్ మెటల్ వినియోగాల మొత్తముల నిష్పత్తి ఎంత? ఇందులో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 65 ఉంది. హైయెస్ట్ వాల్యూ 65, లీస్ట్ వాల్యూ ఎంత? 30. వీటి యొక్క నిష్పత్తి ఎంత? 65:30. సో 5 1 5, 5 3 15, 5 6 30, 5 6 30. సో 13:6 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 13:6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దెన్ ఇందులో మరొక క్వశ్చన్ చేద్దాం. మరొక క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చిన కాల వ్యవధిలో సరాసరి మెటల్ వినియోగము ఎంత? సరాసరి మెటల్ వినియోగము ఎంత? మెటల్ అంటే లోహము. సరాసరి మెటల్ వినియోగం ఎంత? సరాసరి అంటే మీకు తెలిసిన సూత్రమే, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం మనం చూసినట్లయితే మెటల్ మొత్తం టోటల్ చేయండి. 20 + 25 + 25 + 30 + 25 + 35 బై మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయి? 6 రాసులు ఉన్నాయి కాబట్టి బై 6 చేయండి. బై 6 చేయండి. ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం. 25 + 25 50, 50 + 30 80, 80 + 20 100, 100 + ఇది 60 160 అవుతుంది. 160. మళ్ళీ చూడండి, 25 25 50, 20 + 30 ఇది కూడా 50 అవుతుంది. సో 50 + 50 100, 25 + 35 60. సో 160/6. 160/6 అనేది రెండు కూడా 2 చేత క్యాన్సిల్ అవుతున్నాయి. 2 80ల 2 3 6. సో దీన్ని సింప్లిఫై చేస్తే 3 2 6, 3 2 6, 20 20 ఉంటుంది. 20 3 6 18, మరలా 2 ఉంటుంది కాబట్టి డెసిమల్ పెట్టి 6 రాయండి. 3 6 18, మరలా 2 ఉంటుంది. సో 26.66 టన్. సో సరాసరి మెటల్ వినియోగం ఎంత? ఇచ్చిన కాల వ్యవధిలో సరాసరి మెటల్ వినియోగం ఎంత అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేశాము. దాన్ని సింప్లిఫై చేస్తే 26.666 టన్ అవుతుంది. ఓకే, ఒక టన్ను అంటే ఎన్ని కిలోగ్రాములు? ఒక టన్నుకి ఎన్ని కిలోగ్రాములు చెప్పండి? 1000 కిలోగ్రాములని ఒక టన్ను అంటాము. ఒక క్వింటాల్కి 100 కిలోగ్రాములు అంటాం. 100 కిలోగ్రాములు అయితే ఒక క్వింటాలని, 1000 కిలోగ్రాములు ఉంటే దాన్ని ఒక టన్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ ఈ XY చార్ట్స్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 2019 నుండి 2020 వరకు 2019 నుండి 2020 వరకు ఫైబర్ మెటల్ల మొత్తం వినియోగము ఎంత శాతము తగ్గింది? 2019 నుండి 2020 వరకు ఫైబర్ మెటల్ల మొత్తం వినియోగము ఎంత శాతం తగ్గింది? సో 2019లో ఫైబర్ మెటల్ల మొత్తం వినియోగం ఎంత? 19లో 25 + 30 అంటే 55 టన్నులు వాడారు. 2020లో ఫైబర్ అండ్ మెటల్ ఎంత వాడారు? 20 + 25 అంటే 45 టన్నులు వాడారు. 2019 నుండి 2020 వరకు ఎంత శాతం తగ్గింది అని అడిగారు. అంటే తగ్గిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100 చేయాలి. 55 నుండి 45 అంటే 10 టన్నులు తగ్గింది. బై ఏ సంవత్సరంతో పోలుస్తున్నాము? 2019తో పోలుస్తున్నాం కాబట్టి 2019లో 55 టన్నులు, 2019లో 55 టన్నులు ఇంటూ 100. దీన్ని క్యాన్సిల్ చేయండి. దీన్ని క్యాన్సిల్ చేస్తే 5 2 10, 5 11 55 అవుతుంది. 2 × 100 ఎంత? 200. 200/11. 11 1 11, 11 1 11. ఇక 9 ఉంటుంది. 90 90 అంటే 11 88. మరలా 2 ఉంటుంది. 2 ఉంది కాబట్టి డెసిమల్ పెట్టి 2 పక్కన 0 రాస్తే 20 అవుతుంది. 11 1 11. నెక్స్ట్ 9 ఉంటుంది. 9 పక్కన 0 రాస్తే 90. 11 88.
సో ఎంత శాతం పెరిగింది, ఎంత శాతం తగ్గింది, ఎంత శాతం తగ్గింది అంటే ఈ ఫైబర్ అండ్ మెటల్ వినియోగం ఎంత శాతం తగ్గింది మనకు చెప్పండి. 18.18% అనేది వాటి యొక్క వినియోగం అనేది మనకు తగ్గింది. సో 2019 నుండి 2020 వరకు 2019 నుండి 2020 వరకు ఫైబర్ మెటల్ యొక్క వినియోగము 18.18% తగ్గింది. సేమ్ దీని మీదనే మరొక క్వశ్చన్ చూద్దాం. రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 2016 నుండి 2021 వరకు 2016 నుండి 2021 వరకు ఫైబర్ అండ్ మెటల్ రెండు కలిపి వాటి యొక్క వినియోగము ఎంత శాతం పెరిగింది? 2016లో ఫైబర్ మెటల్ రెండు కలిపి మనం వాడింది ఎంత? 30 టన్స్ వాడాము, 30 టన్నులు వాడడం జరిగింది. 2021లో ఫైబర్ అండ్ మెటల్ రెండు కలిపి ఎన్ని టన్నులు వాడాము? 35 + 30 అంటే 65 టన్నులు వాడడం జరిగింది. 65 టన్నులు వాడాము. ఈ రెండింటి యొక్క వినియోగం ఎంత అంటే 30 టన్నుల నుండి 65 టన్నులు పెరిగింది. సో ఎంత శాతం పెరిగింది అంటే పెరిగిన విలువ బై బేస్ విలువ ఇంటూ 100 చేయాలి. 30 నుండి 65 అంటే 35 టన్నులు పెరిగింది. 35 బై బేస్ విలువ 30 ఇంటూ 100 ఇక్కడ ఈ జీరోని క్యాన్సిల్ చేయండి. 35 ఇంటూ 10 ఎంత అవుతుంది? 350 అవుతుంది. 350/3 పెరిగిన శాతం ఎంత? 2016 నుండి 2021 వరకు ఫైబర్ మెటల్ రెండు కలిసి వాటి యొక్క వినియోగం ఎంత శాతం పెరిగింది అంటే 350/3. సో 350/3 సింప్లిఫై చేయండి. 3 1ల 3, నెక్స్ట్ 5 ఉంది, 3 1ల 3, 20 20 అంటే 3 6ల 18, శేషము 2 ఉంటుంది కాబట్టి డెసిమల్ పెట్టి 2 పక్కన 0 రాయండి, 20 అవుతుంది. 3 6ల 18, 20లో 18 పోతే 2 ఉంటుంది, 2 పక్కన 0 రాస్తే 20 అవుతుంది. మరలా 3 6ల 18. సో ఎప్పుడైనా డెసిమల్ తర్వాత మన యొక్క మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో ఎప్పుడైనా కూడా డెసిమల్ తర్వాత మీకు ఒక 2 డిజిట్స్ ఉంటే చాలు, అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 116.66% అనేది పెరిగింది. సో 2016 నుండి 2021 వరకు 2021 వరకు ఫైబర్ మెటల్ రెండు కలిపి వాటి యొక్క వినియోగం ఎంత శాతం పెరిగింది అంటే 116.66%. 10% కాదు, 20% కాదు, 116.66% అనేది వాటి యొక్క వినియోగం అనేది పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీకు ఇప్పుడే చెప్పాను ఫైబర్ అండ్ మెటల్ కారు తయారీకి వాడే మెటీరియల్ ఏంటి? ఫైబర్ అండ్ మెటల్ మాత్రమే కాదు, ఇవి కాకుండా అదర్ మెటీరియల్ కూడా యూజ్ చేస్తాము. ఫైబర్ అండ్ మెటల్ మాత్రమే కాకుండా ఇతర మెటీరియల్ కూడా యూజ్ చేస్తాము. ఏంటి ఆ ఇతర మెటీరియల్ ఏంటి అంటే కారులో గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి, సీట్ ఉంటుంది, దట్ ఈస్ అ డిఫరెంట్ ఐటమ్, రెగ్జిన్. టైర్లు ఉంటాయి, టైర్లు అనేది గ్లాస్ కాదు, ఫైబర్ కాదు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి, అవి కూడా డిఫరెంట్ ఐటమ్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 2020లో 5 టన్నులు అదర్ మెటీరియల్, 5 టన్నులు ఇతర మెటీరియల్ వాడారు. 5 టన్నులు ఇతర మెటీరియల్ 5 టన్నులు వాడారు. 2020లో 5 టన్నుల ఇతర మెటీరియల్ వాడితే ఎంత శాతము మెటల్, ఎంత శాతము ఫైబర్, ఎంత శాతము ఇతర మెటీరియల్ వాడారు? 2020లో 5 టన్నులు ఇతర మెటీరియల్ వాడితే ఎంత శాతము ఫైబర్, ఎంత శాతము మెటల్, ఎంత శాతము ఇతర మెటీరియల్ వాడారు? సో 2020లో వాడిన మొత్తం మెటీరియల్ ఎంతో చూద్దాం. 2020లో ఫైబర్ 20 టన్నులు,
మెటల్ 25 టన్నులు, అదర్ మెటీరియల్ 5 టన్నులు వాడారు. 5 + 25 + 5 ఎంత అవుతుంది? 50 టన్నులు. అంటే మొత్తం ఎంత వాడారు? 50 టన్నులు వాడడం జరిగింది. 2020లో కార్ల తయారీ కోసము ఫైబర్, మెటల్ అండ్ అదర్ మెటీరియల్ మొత్తం కలిపి 50 టన్నులు వాడారు. అయితే క్వశ్చన్ ఏంటి? వాటి యొక్క పర్సంటేజ్ ఎంత అని అడిగారు. ఇప్పుడు మనం చూద్దాం. మెటల్ పర్సంటేజ్ ఎంత అంటే మెటల్ ఎన్ని టన్నులు వాడారు? 20 టన్నులు వాడారు. బై మొత్తం ఎంత? 50 టన్నులు. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేయాలి. 51 50, 52 100. సో 20 × 2 మనకి ఇది ఫస్ట్ 20 టన్నులు అనేది ఏంటిది? ఫస్ట్ 20 టన్నులు అనేది ఫైబర్. 20 టన్నులు అనేది ఫైబర్ 20 టన్నులు వాడారు. మొత్తం 50. 20/50 × 100. సో 51 50, 52 100. సో 20 × 2 ఎంత? 40. సో 2020లో వారు 40% ఫైబర్ని వాడారు. 40% ఫైబర్ని వాడారు. మెటల్ ఎంత శాతం మెటల్ వాడారు? వారు వాడిన మెటల్ 25 టన్నులు. 25 మొత్తము మెటీరియల్ 50 టన్నులు ఇంటూ 100. 51 50, 52 100. సో 25 × 2 50. సో వారు 2020లో 50% మెటల్ వాడడం జరిగింది. అదేవిధంగా ఇతర మెటీరియల్ ఎంత వాడారు? ఇతర మెటీరియల్ 5 టన్స్ అని ఈ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఇతర మెటీరియల్ 5 టన్స్ అన్నాం కాబట్టి 5 మొత్తం ఎంత? 50 ఇంటూ 100. 51 50, 52 100. సో 5 × 2 10. 5 × 2 10%. సో 2020లో వారు వాడిన మెటీరియల్ ఎంత అంటే ఫైబర్ 40% వాడారు. ఫైబర్ 40% వాడారు. మెటల్ 50% వాడారు. ఇతర మెటీరియల్ 10% వాడడం జరిగింది. ఇతర మెటీరియల్ 10% వాడారు. సో ఈ విధంగా మనకు ఇందులో క్వశ్చన్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఏమాత్రం కష్టమైనది కాదు. కేవలం మీకు కూడిక, తీసివేత, గుణకార, భాగహారాలు తెలిస్తే చాలు. కేవలం ఈ 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ తెలిస్తే చాలు. వీటికి పర్సంటేజెస్ని, యావరేజెస్ని, రేషియో అండ్ ప్రపోర్షన్ని జోడించినట్లయితే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది పూర్తిగా ఈజీగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రతి ప్రశ్నని కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇందులో మనకు మరొక క్వశ్చన్ చూద్దాం. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్నప్పుడు క్వశ్చన్లు ఏ విధంగా వస్తున్నాయో ఇప్పటిదాకా చూసాం మనం. దెన్ నెక్స్ట్ వన్, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో XY చార్ట్ సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు మీరు రెగ్యులర్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.